ఏంటో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుంది? తను మాట్లాడటానికి కదా, నేను మాట్లాడడానికి అవుతుంది. నాకంటే ఒక పేరు ఉంది కదా. కరి ఉందా అనంటే కిచెన్ లో అంతమంది ఉన్నారు. ఎప్పుడు నిన్న ఈ రోజు కదా. అది ఎప్పుడు అప్పుడు నేను వద్దు అక్కడ పెట్టుకున్నాను. ఏం అవ్వలేదు. ఇప్పుడు ఫుడ్ రెడీ అయినప్పుడు నేను క్యాజువల్ గా నేను అందరి దగ్గర వెళ్ళగలుగుతున్నాను, అలాగే వెళ్ళి అడుగుతున్నాను. ఏం అవ్వలేదు. నాకు అర్థం కాలేదు. ఏం అవ్వలేదు. ఇప్పుడు తనేదో మొన్న నామినేషన్ దాంట్లో వచ్చేసి నామినేషన్ పాయింట్స్ ఏదో రేస్ చేసేది కదా. ఏమవుతున్నాయండి? నాకేం అర్థం అవ్వలేదు. సేమ్ పొజిషన్ లో ఆమె ఉండి కూడా నన్ను క్వశ్చన్ చేసేదానికి సంబంధం లేదు అని అనిపించింది. ఇప్పుడు ఈ బాక్స్ లో నేను నాస్టిచ్చే కదా. నావి నేను ఇద్దరిది ఇట్లా చూపిస్తా ఏదైతే అనేది. ఇది ఒకటి నాది, ఇది కంప్లీట్ గా నాది, ఇది నీది. 1 2 3 నీది, 1 2 నాది. సరే, ఇప్పుడు నేను ఇంకొకటి వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ ఇద్దరు ముగ్గురితో నేను డిస్కస్ చేశాను, కానీ నువ్వు వచ్చు కాబట్టి నేను చెప్తున్నాను. బెత్తస్తో ఇది అతను వచ్చినప్పుడు నాకు అది ఇంకా ఎంత సపోర్ట్ లేకుండా ఆడలేవా అని క్వశ్చన్ రేస్ చేసేది. అదే నేను ఈ పొజిషన్ లో కూర్చున్నప్పుడు ఇదే స్టేజ్ వచ్చేసి అక్క నువ్వు చాలా బాగా ఆడావు కాదని కాదు, కానీ నాకు కళ్యాణ్ని కెప్టెన్ గా చూడాలనిపించింది, అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేశాను అని. దాని తర్వాత రీతు వచ్చేసి నువ్వు అడగలేదు కదా, అందుకే నువ్వు కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నావేమో అనేసి మేము తన పేరు తీసుకున్నాను, నువ్వు ఒకే ఒక్క మాట నువ్వు చెప్పుకున్నానంటే నేను నీకు సపోర్ట్ చేసేదాన్ని అని అడిగింది. అడిగితే అడగకుండా నేను ఉంటే అడగలేదు అంటారు, అడిగితే అది ఇంకొకటి. నేను అడిగినట్లు నాకు ఇక్కడ అనిపించలేదు, ఎందుకంటే వాడు కంటెంటర్ అయ్యాడు ఉంటేనే నేను ఇచ్చిన డబ్బులు కదా. నువ్వు చపాతీ లాగా అటు ఇటు తిప్పినా అది చపాతీ అవుతుంది, పూరి అవ్వదు. చెప్తా నేను వాడిని అక్కడ బెట్ చేయలేదు, అడుక్కోలేదు, ఈవెన్ వాడిని కూడా అడిగాను. నేను ఏమన్నానంటే అయితే సింపుల్ గా ఒకటి చెప్పనా, వాటర్ లో నేను చెప్తాను నీకు, నాకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు, నువ్వు వెళ్ళు అనేసి. డ్రాయింగ్ ఇచ్చే టాస్క్ లో కూడా ఒక్కవేళ శ్రీజ ఏమైనా ముట్టుకుంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, వద్దులే అన్న అంటే కిరీట నాకు టచ్ అయింది, కానీ శ్రీజ దగ్గర ఉంది, అందుకే వదిలేసా, ఫస్ట్ నేనే ముట్టుకున్నామని నువ్వు అన్నా. ఫోన్ మా శ్రీజ కదా లాక్కోలేదు, ఎందుకు లాక్కోలేదు? నేను ఎక్కడ చెప్పాను? సరే, బెడ్ టాస్క్ అంటున్నారు కదా, తనకు సపోర్ట్ లేకుండానే బెడ్ టాస్క్ లో అందరూ సంజన అందరూ వెళ్ళిపోయాక కూడా తను అక్కడే ఉందా? సపోర్ట్ అంటున్నారు కదా, వాటర్ కింద డైమోను సుమన్ తర్వాత వీటు అందరూ వెళ్ళిపోయినా సపోర్ట్ లేకుండానే ఉందా? నువ్వేం చెప్తున్నావు కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే. ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కళ్ళు నన్ను ఏంటి ఇంకా ఎన్ని రోజులు సపోర్ట్, ఇంకా ఎన్ని రోజులు ఇంకొకటి చెప్తా. ఆ రోజు కంప్లీట్ హౌలే నన్ను పాయింట్ చేశారు, ఏంటి నువ్వు కళ్యాణ్ని సేవ్ చేసేసి నువ్వు ఏదైనా ఉండడం ఏంటి అనేసి నేను ఇచ్చిన మాట. అదే నాకు కావాలి. ఒక నిమిషం, అందరూ సపోర్ట్ అంటున్నారే, మరి నేను కనపడట్లేదా? ముందు డబ్బులు లాస్ట్ లో కూడా నేను ఎందుకు ఇవ్వాలి, మీ డబ్బులు
స్టోర్ మీద నేను ఎవరికి సపోర్ట్ చేయాలనుకోవట్లేదు అనేసి తీసుకుని వెళ్ళి స్టోర్ మీద పెట్టేసి అయిపోతుంది కదా, తీసుకుని స్టోర్ మీద పెట్టేసి అయిపోతుంది కదా. నువ్వు చెప్పేదంతా ట్రాన్స్ఫర్ వరకు